వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాదవ్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, మరి మీ పెండింగ్ బిల్లులు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయితే అయిపోయినాయి. మరి మీ పెండింగ్ల బిల్లుల ముచ్చట ఏంటి? యావత్ సర్పంచ్లది రాష్ట్రంలో మీ కాల పరిమితం అయిపోయి 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు కొత్త సర్పంచ్లు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో కేంద్రం బడ్జెట్ ఆగిపోయింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు పెట్టినా ఇక్కడ బడ్జెట్ తీసుకొస్తామో అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు మీ పెండింగ్ బిల్లులు ఇస్తారా కేంద్ర బడ్జెట్లో, లేకుంటే ఇప్పుడున్న నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లకే అధికారం ఉంటుందా ఆ బడ్జెట్ పైన? మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం బాగుంటేనే పల్లెలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి, దేశం బాగుంటుందనే సూక్తితోని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికలలో నిర్వహించే దాంట్లో కూడా సర్పంచ్ అనేదే సర్వాధికారాలతోని అభివృద్ధి పనులు చేయాలనే నెపంతో గ్రామాల్లో సర్పంచులుగా ఎన్నికవుతారు. కానీ గత 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులు మహాత్మా గాంధీజీ కళలకు దగ్గరగా కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం. అభివృద్ధి పనులు అంటే ఒక్కొక్కటి ఎట్లున్నాయి అంటే, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించడం, అదేవిధంగా ప్రతి ఇంటికాడ మరుగుదొడ్డు ఉండే విధంగా, అదేవిధంగా ప్రతి పల్లె ప్రకృతి వనాలు ఉండే విధంగా, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టి ప్రతి పల్లెలో ఓ ట్రాక్టర్ ద్వారా చెత్తలు తరలించే విధంగా, అదేవిధంగా చనిపోయిన పేదవాడు చనిపోతే బొందబెట్టుకునే స్థానం లేకుండేది ఇదివరకు గతంలో కొన్ని పల్లెలో. ఆ లేనిది చూసి కేసీఆర్ గారి మంచి మనసుతోని వైకుంఠ ధామాలు నిర్వహించుకునేటట్టు గ్రామాల్లో ఏర్పాటు చేసిండు. ఆ రకంగా చూస్తే రైతులు ఏ గ్రామంలో చూసినా ఎన్నో రచ్చబండల కాడ మాట్లాడుకొని ఇట్లా వెళ్ళిపోయేది. ఆ పరిస్థితి లేకుండా రైతులకు ఒక రైతు వేదిక ఉండాలనే దాని మీద దగ్గరగా అభివృద్ధి పనులు చేసినాం. దేశంలోనే 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణ పల్లెలకు వచ్చినాయి. ఆ పల్లెలో అభివృద్ధి పనులు సాధించిన సర్పంచులం. ఈ ప్రభుత్వం గతంలో దాదాపు మేము సర్పంచ్ల ఎన్నికైన 2 ఏండ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పుడు దానికి ధీటుగా మేము అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినాం. ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందక, మాకు ఈ నిర్మాణం చేపట్టిన అందక కొంతమంది సర్పంచులు ఇబ్బందుల పాలైనారు. కేంద్రము రాష్ట్రం మీద ఒక కక్ష కట్టి బిల్లులు ఇవ్వకుండా ఆపి ఇబ్బందులకు గురి చేసింది. రైట్. ఇప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, కేంద్రం బడ్జెట్ వచ్చేది ఉంది కాబట్టి ఆ బడ్జెట్ను ఇప్పుడు మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారా, మాజీ సర్పంచ్లకు చేస్తారా, లేదంటే ప్రస్తుతం ఉన్న సర్పంచ్లకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి ఆ డబ్బులు? గతంలో మేము కరోనా వైరస్ వస్తున్నప్పుడు బిల్లులు సకాలంలో అందక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పడ్డప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి మేము సర్పంచులు ఇబ్బందులు పడేటోళ్లకు మేము అండగా ఉంటాం, సర్పంచులు ఎవరు కాదు, మా ప్రభుత్వం వచ్చి రాగానే మీ బిల్లులు వెంటనే చెల్లిస్తామని చెప్పి కళ్ళబొల్లి మాయమాటలు చెప్పి సర్పంచులు దాదాపు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అనుబంధంగా ఉన్న దాదాపు 9,000 మంది సర్పంచులను పార్టీకి పని చేయకుండా ఈయన ఆశ చెప్పి మేము అధికారంలోకి వచ్చి గౌరవంగా చూస్తా అన్న దాని మీద చేయకపోవడం వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా సర్పంచులు పనిచేయకపోవడం వల్లనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడిన సంధి మేము మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. మా బిల్లులు రావాలి, ఇవ్వండి అంటే, ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది కదా, కనీసం కొన్నాళ్ళు సమయం ఇవ్వండి అని చెప్పిండు. 5 నెలల తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ 1 నెల తర్వాత ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ చేసేసారు. సర్పంచులు ముఖ్యమంత్రి కలిసే పరిస్థితిలో లేడు. అదేవిధంగా మేము పంచాయతీరాజ్ సంబంధించిన మంత్రిని అడిగితే రవాణా శాఖ మంత్రి సమాధానం చెప్పడం, ఇట్లా తప్పుడు సమాచారాలు చెప్పి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నామని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఆ స్టేట్మెంట్ చేయడం వల్ల మా అప్పులు చేసిన వాళ్ళు, మా ఇండ్ల కాడికి మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇండ్ల మీదకి వచ్చారు. కనీసం ఏ ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లు రాలేదు. అదేవిధంగా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు 158 కోట్లు రిలీజ్ చేస్తున్నామని ప్రకటన చేశారు. అంతా బోగస్ ప్రకటన, బోగస్ మాటలు, బోగస్ ఆలోచన. రైట్. దాదాపుగా ఎంతమంది సర్పంచ్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు పెండింగ్ ఉండొచ్చు?
అంచనా ప్రకారం? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి, ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ నుంచి రావాల్సినవి మాకు 531 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నది, ఇవ్వమని అనేక సార్లు మేము అడుగుతున్నాం. కానీ అది దానికి ఇవ్వకుండా నాంచడం ధోరణి పెట్టిర్రు. అదేవిధంగా మా బకాయిలు అడిగినప్పుడు మాకు ఢిల్లీలో కనీసం పైసలు ఇస్తేందుకు కేంద్రం కూడా ఇస్తలేదు. మేము ఢిల్లీ పోతే మా చెప్పుల దొంగ వచ్చినట్టు అని చూస్తున్నట్టు అని ఇట్లా రూపాయి కోసినా రూపాయి లేవని చెప్తురు అని ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అదే మరి మూసీ సుందరీకరణతో 1000 కోట్లు అంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటారు. అంటే దాంట్లో కమిషన్ వస్తుంది అనే దాని మీద ఇట్లా ఓ నియోజకవర్గాన్ని పోతే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని వార్తలు ఇస్తున్నారు. మరి మా బిల్లులు ఇస్తేందుకేమో పైసలు లేవంటుర్రు, వీళ్ళు అభివృద్ధి పనులు చేసేందుకేమో అవి ఉన్నాయని మాయ మాటలు చెప్తుర్రు. అయినా కానీ ఈ మాటలు మరి జనం కూడా ఎట్లా నమ్ముతారు? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల మీద ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వలేదు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇప్పటిదాకా మేము అడుగుతూ పోతున్నాం, ఇంకా మా బిల్ల మీద స్పష్టమైన మాట చెప్పలేకపోతుండు. మీ ఏమన్నా అంటే గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు అంటాడు. గత ప్రభుత్వం మరి నిర్మాణం చేసిన భవన్లలో కూర్చుంటలేరా? గత ప్రభుత్వం చేసిన ఉద్యోగాలు చేస్తలేరా? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ ఉన్నారు కదా మాతో చేయించింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఆలోచించి మేము గ్రామాలకు అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం, మేము అప్పులు చేసి అనేక మంది ఇప్పటికీ సర్పంచులు చనిపోతున్న వార్తలు కూడా పేపర్లలో చూసిరు. ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, సొంత జిల్లాలోనే కొంతమంది చనిపోయారు ముఖ్యమంత్రి. ఇట్లాంటివి చూసి అన్నీ తెలిసి కూడా తెలియనట్టు ఒక కళ్ళుండి కళ్ళు లేనట్టు నటించడం అంటే ఈ ప్రభుత్వం బహుశా అనుకుంటాం. మేము అడిగి ప్రభుత్వానికి కనువిప్పు కలుగు రేవంత్ రెడ్డి మనసు మార్చని మేము దేవతల జూబ్లీస్ పెద్దమ్మ తల్లిని ముక్కినాం. అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడిని వేడుకున్నాం. అదేవిధంగా మేము ఎక్కడ పోయినా ఒక దేవుని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాం. ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు జాతర తాగుతుంది, మా సర్పంచ్లు అంతా అంటుర్రు ములుగు పోదాం, ములుగుల ఏమంటారు చూడు సబ్బక్క సారకనన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనసు మారుస్తుంది, రేవంత్ రెడ్డి మనసు మారుస్తుంది. అదేవిధంగా సీతక్క మనసు మార్చి మనకు బిల్లులు ఇచ్చేటట్టు మరి ఆ దేవుణ్ణన్న వేడుకున్నాం అనే పరిస్థితులలో ఈ మాజీ సర్పంచులు ఉన్నారు. అంటే ఇలా ప్రభుత్వాలు కూడా కనీసం మాకు రావాల్సిన బిల్లుల మీద ఎందుకు స్పష్టత ప్రకటన చేస్తలేరు? కేంద్ర ప్రభుత్వం నుంచి 3000 కోట్లు ఆగిపోయినాయని ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మరి ఆ ఎన్నికలు అయిపోయినాయి కదా ఇప్పుడైతే, మరి అయిపోయినాక మాజీ సర్పంచులకు రావాల్సిన బిల్లుల మీద కూడా ఒక జీవో రిలీజ్ చేయాలి. ఈ గ్రామ పంచాయతీకి మా పదవీకాలం అయిపోయినప్పుడు ఏ గ్రామ పంచాయతీలో ఎన్ని బిల్లులు ఉన్నాయి, సర్పంచ్లో ఎంత ఉన్నాయి, ఎంపీటీసీలో ఎంత ఉన్నాయి, జెడ్పీటీసీలో ఎంత ఉన్నాయి అనేది డేటా తీసుకురు. ఆ డేటా ప్రకారం మా మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద ఒక క్లియర్గా ఓ ప్రకటన చేసి మా బిల్లులు ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం చూడాలి. కానీ ఏదో మా మీద కక్ష సాధింపు కేసీఆర్ హయాంలో చేసినవి దేశానికి ఇలా ప్రగతి కనపడుతున్నాయి. ఏ గ్రామంలో చూడు మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పడుతున్నాయి. ఎక్కడ చూడు ఎల్ఈడి లైట్లు వేసిర్రు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసిర్రు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కట్టిర్రు, సీసీ రోడ్లు వేసిర్రు, పల్లెలు పచ్చగా కనపడుతుందుకు పల్లె ప్రకృతి వనాలు పెట్టిర్రు. హరిత విప్లవం సృష్టించినట్టు ప్రతి పల్లెకు పోతే పచ్చదనం కనపడుతుంది. మరి అలాంటి చూసి మా మీద కక్ష కడుతుండా అనేది అర్థం కాకుంటున్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తీరు మార్చుకొని మాకు రావాల్సిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి. లేని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళన మా బిల్లులు ఇచ్చే వరకు మేము ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి మాకు రావాల్సిన 531 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేసి నువ్వు ప్రజాపాలన అనిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. రైట్, ఇది పరిస్థితి. అంటే గతంలో చేసిన సర్పంచులు దాదాపుగా 80% బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఈ రాష్ట్రంలో సర్పంచ్లు ఎన్నికబడారు. ఇంకా 20% కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఉండొచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని కక్షపూరితంగానే అంటే ఎక్కువ శాతం బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గతంలో ఆయన పీసీసీ ఉన్నప్పుడు సర్పంచ్ల బిల్లులు కావాలని కొట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు ఆయన అధికారంలోకి వచ్చినాక రిలీజ్ చేయడం లేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. దాదాపుగా 500,000 కోట్ల రూపాయలు సర్పంచ్లకు బకాయి ఉన్నాడు. సో ఇప్పటికే అప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది బంగారాలు కుదోబెట్టి భూములు అమ్ముకొని కూడా గ్రామానికి సేవ చేయడం అనేది జరిగింది. అలాంటి సర్పంచ్లు ఇంత ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది రాష్ట్ర సర్కార్కు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏదైతే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆగిపోయే సర్పంచులు ఎన్నుకోలేము, అందుకే ఇప్పుడు ఎన్నిక జరిగిందని చెప్పారు కదా, అందులోకి వెళ్ళి అన్న కొంచెం మాకు ఊరట కలిగించే విధంగా మా బిల్లులు మాకిస్తే పంచాదే ఉండదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి అని చెప్పేసి ఈడ ఆయన చెప్పడం అనేది జరిగింది. లేదంటే ప్రతి దేవునికి రేవంత్ రెడ్డి ఎట్లయితే దేవుళ్ళ మీద ఒట్లేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిండో అదే రేవంత్ రెడ్డి మా బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఆయన మాటల్లో చెప్పిండు. పెద్దమ్మ తల్లికి మొక్కినాం, ఖైరతాబాద్ గణేష్కి మొక్కినాం, ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర కూడా ఈ జాతర అవుతుంది కాబట్టి అక్కడ కూడా మొక్కబోతున్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మాలాంటి పేద అంటే రాజకీయాలలో ఇప్పుడు మీరే చెప్తారు కదా రాజకీయాలు అనేది ఉందాదగా ఉండాలని. సో అలాంటి సర్పంచ్లం గ్రామానికి ఎన్నో సేవలు చేసిన వాళ్ళను ఇంత పెండింగ్ ఉండవలసిన అవసరం ఏముంది? ఈ సర్పంచ్ల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు ఈ రాష్ట్ర సర్కారు అని చెప్పేసి ఇక్కడ మంత్రి సీతక్కని కూడా అడగడం జరిగింది, ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాడు. సో ఇక్కడ కానీ ఇంకా కొంచెం టైం ఇస్తున్నాము అంటే నెల కానీ 2 నెలలు కానీ ఏదో ఒక రోజు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి మా బిల్లులు చెల్లించకపోతే అని చెప్పేసి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఆయన హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.